ముందుగా జిమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనందరి గురువుగారైన పత్రిజీ గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెషన్ స్టార్ట్ చేసుకుందాం మేడం. ఎంతో గొప్పగా మన జ్ఞానాన్ని అందించడానికి జ్యోతి భవాని మేడం గారు ఇస్తున్నారు. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. మేడం థ్యాంక్ యూ. చక్కగా అందరూ కలిసి సామూహిక ధ్యానం సత్సంగము ఎందరో మాస్టర్స్ యొక్క అనుభూతి ధ్యానము చక్కటి కార్యక్రమం జరుగుతూ ఉంది. బ్రహ్మర్షి ధ్యాన జ్యోతులందరికీ వందనాలు. ఒక విద్య పూర్తి విశ్వాసంతో నమ్మితే ఎలాగుంటది అనేది ఈ జూమ్ నడిపిస్తున్న మాస్టర్స్ వల్ల తెలుస్తుంది. అంటే ఆ సాధన నమ్ముకుంటే పూర్తి విశ్వాసంతో ప్రయాణం చేస్తే దినదిన అభివృద్ధి ఎలా ఉంటది అనేది అనుభూతి ద్వారా అర్థమవుతుంది ఎవరికైనా. అలాగే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ తన గురువు దగ్గర సదానంద యోగి యొక్క ఆ దివ్యమూర్తి దగ్గర అందుకున్న ధ్యానాన్ని మనందరికీ ఆయన పంచటం జరిగింది. అయితే ఒక క్లాస్ లో మాస్టరు ఒక్కరే ఉంటారు, అక్కడ 100 మందికి ఆయన చెప్తా ఉంటారు. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్, యావరేజ్, అసలు చదవలేని వాళ్ళు ఇలా ఎందరో ఉంటారు క్లాస్ లో. అంటే అక్కడ మాస్టర్ యొక్క తప్పు కాదు, అది విని ఆచరించి చదివి వాళ్ళ తపన వాళ్ళ యొక్క కృషితో డెవలప్ అవడం అనేదే విద్యార్థి యొక్క లక్ష్యం. అలాగే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఒక అద్భుతమైన ధ్యానాన్ని అందించారు. అది ఎవరు ఎంత కావాలో అంత సంపాదించుకొని, ఎవరు ఎదగాలని ఉన్నారో, ఎవరు తెలుసుకోవాలని ఉన్నారో, ఎవరు పంచాలని ఉన్నారో, ఎవరు విని వదిలేసిన వాళ్ళు ఉన్నారో, ఇలాగ వారి వారి జీవన విధానాన్ని పెట్టి వెళ్తూ ఉంటుంది. అలా మనందరినీ కూడా ఈ జన్మలో ఈ సాధన అందుకోవడం, ప్రతి క్షణము ఒక ధ్యానం అనే వెలుగు మనతో ఉండటము మన జన్మ సార్థకం అవుతుంది, ఒక అద్భుతం అవుతుంది. ఎన్నాళ్ళు విన్నాము, ఎంత చదివాము, ఎంత నేర్చుకున్నాము కాదు, ఎంత ఆచరణ చేస్తున్నాము, ఎంత ఆచరణ చేస్తాము అంత దాని యొక్క ఫలితం ఉంటుంది. ఈ పుస్తకం చదివితే ఈ పుస్తకంలో ఏదోటి ఈ రోజు నుంచి నేను ఆచరిస్తా. ఈ రోజు ఈ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ చెప్పిన ఒక దివ్య జ్ఞాన సంపద. శాకాహారిగా మారు, ధ్యానం చేయి, నీ యొక్క కర్మలు దగ్ధమవుతాయి, నీ యొక్క జ్ఞాన జ్యోతి ఎరుగుతుంది, జ్ఞానోదయం కలుగుతుంది, ఆత్మోద్ధారణ జరుగుతుంది, దేహం దేవాలయం పోతుంది అని ఒక ధ్యానంలోనే ఎన్నో విషయాల్ని మనకి వివరించి చెప్పారు. అందరూ భక్తిలో ఉన్నవాళ్ళమే. పూర్వం నుంచి ఎన్నో గ్రంథాలు మనం వింటున్నాము, తెలుసుకుంటున్నాం. కానీ ధ్యానం అనేది నిజంగా ఈ గురువు పంచటం వల్లే ఈజీగా మనకు అందింది. ఆ పరమేశ్వరుడు ధ్యానానికి మూలకర్త కావచ్చు, బుద్ధుడు వచ్చి చెప్పు ఉండొచ్చు, కానీ మన వరకు వచ్చి ఇంత విశేషంగా నేర్చుకొని దాంట్లో పాల్గొగలుగుతున్నాము, దాంట్లో ఎదగలుగుతున్నాం, దాని ద్వారా ఇక్కడ ఇష్టంగా ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే ఆ పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, ఆయనకి ధ్యానం అందించిన సదానంద యోగ మహర్షికి శతకోటి వందనాలు. ఎన్ని జన్మల నుంచి మనం చేసి ఉంటే ఈ జన్మలో ఇది అందుతుంది. ఎంత ఎరుకుతో మనం తీసుకోగలుగుతున్నాం, అది గొప్ప విషయము. ఎందుకంటే ఎలాంటి సమయంలోనే దాన్ని గట్టిగా పట్టుకొని దీంట్లో ఎదిగితేనో, అనుకుని జరిగితేనో, లేదు ఇంకేదైనా ఒక గుడికి వెళ్ళి భగవంతుడికి మొక్కుకొని అది జరిగితే ఈ దేవుడి మహిమ బాగుంది అని, లేదు ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మహిమ బాగుందని, అలా కాకుండా ఈ ధ్యానం ఎలాంటి స్థితినైనా స్వీకరించి ఈ మనల్ని జీవించగలుగుతున్నామంటే ఆత్మ అని తెలుసుకోవటం. నేనొక ఆత్మ, ఈ దేహం అనే వాహనంలో ఉన్నాను, ఈ వాహనం ద్వారా ఏ లక్ష్యంతో ఇక్కడికి వచ్చినా జరుగుతుంది. పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు కూడా ఇక్కడ మనం ఏం చేయాలని వచ్చామో ఆ టైంకి అది జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ సత్యం తెలుసుకోవాల్సిందే. ఇక్కడ ఇంకా 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 మౌనంతో, ధ్యానముతో, నేను ఒక ఆత్మ అనే పరిపూర్ణ విశ్వాసముతో మనం ప్రయాణం చేసినప్పుడు మన జీవితం అద్భుతం అవుతుంది. అసలు ఆత్మస్థితి అంటే ఏంటో మనకు అర్థమవుతుంది.
అసలు ప్రకృతి అంటే ఏంటో తెలుస్తుంది. ప్రకృతి శక్తి మన లోపలికి ఏం తీసుకుంటున్నామో అర్థమవుతుంది. ఏం మాట్లాడాలి, ఏం వినాలి, ఏం వదలాలి, వినికిడి మీద ధ్యాస వస్తుంది, మాట మీద ధ్యాస వస్తుంది, చూపు మీద ధ్యాస వస్తుంది, ఆహారం మీద ధ్యాస వస్తుంది. మాట్లాడితే మనకో ఇతరులకు ఉపయోగపడుతుంది, లేదా మౌనంగా ఉండగలుగుతాం, తొందరపాటుతో నచ్చినట్టు మాట్లాడేమో. ప్రతి క్షణం ఎరుక ఎరుక ఎరుక. ఒక అద్భుతం మనలో ఉందని మనకు తెలుస్తుంది. మన జన్మ పుట్టింది ఎందుకో కొందరికే తెలుస్తుంది అంటారు. మనకు కూడా ఆ సత్యం అర్థమవుతుంది. పుట్టింది ఇందుకోసమా అని. మనకు మన జన్మ ఎంత అపురూపమైందో, అద్భుతమైందో తెలుస్తుంది. ఈ ధ్యానం అనేది 3 అక్షరాలు చిన్న విషయంలా కనబడుతుంది, కానీ ఎంత లోతది. ఆధ్యాత్మిక లోతు అంతం లేనిది, ఆరంభమయ్యేది మాత్రమే. ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. భవబంధాల్లో ఉంటూ మన కర్తవ్యాలు చేస్తూ నిరంతరం ఆత్మస్థితిలో ఉండే సమర్థత మనకు వస్తుంది. నిజమైన మానవ జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. ఎలాంటి పరిస్థితులైనా వాళ్ళు అలాగొచ్చారు, వాళ్ళంతే, వీళ్ళు ఇలాగొచ్చారు, వీళ్ళింతే అని ఒక సమర్థతతో మనం జీవించగలుగుతాము. ప్రతి చిన్న విషయానికి తొందరపాటు లేకుండా, బాధ లేకుండా, భయం లేకుండా ఆ సృష్టితో మమేకం అవుతాం. ఓ ఆత్మ, ఈ దేహాన్ని తీసుకొని నువ్వు ఎలాగ ఉండాలని వచ్చావు అలాగ ఉండాలి. ఈ దేహం అనే వాహనం చాలా విలువైంది. దీంట్లో చెత్త వేస్తామా, వజ్రాలు వేస్తామా, విలువైన సంపద వేస్తామా, మంచి ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్తామా, అంత మనిష్టమే. ఒక వాహనం ఉంది, దాన్ని మనకి ఎక్కడికెక్కడికో భగవంతుడి దర్శనానికి తీసుకెళ్ళవచ్చు, లేదా మంచి విలువైన సంపద తీసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, లేదా అందులో చెత్త పోసి, పనికిమాలిన పోసి అన్ని కూడా చేసే వాహనాన్ని పాడు చేయొచ్చు. అలాగే వాడకుండా వదిలేసినా పాడైపోతుంది. అలాగే దేహం కూడా ఆ విలువైన ప్రకృతి శక్తి లోపలికి వెళ్తూ ఉంటే, ఈ ఆత్మని డ్రైవర్ ఈ వాహనాన్ని కరెక్ట్ గా నడిపిస్తుంటే మనకి ఎంత ఆనందమో ఉంటుంది, ఎంత ఎదుగుదల ఉంటుంది. అలాంటి ఒక వాహనము మన దేహం. ప్రతి క్షణం నా చుట్టూ ఆ వాతావరణం ఎలా ఉంది, నాకు ఇలాగే ఉండాలంది, అవ్వట్లేదు అనుకుంటాం. కానీ ఎక్కడికెక్కడ మనకి ఎరుకుంది, మనం ఎలా ఉండాలంటే అలా ఉండగలుగుతాం. నేను నిరంతరం మౌనంలో ఉండాలంటే ఉండగలుగుతాం. నేను 4 రోజులు ఆహారం తీసుకోకుండా ఉండాలంటే ఉండగలుగుతారు. మనిషి సాధించలేనిది ఏమీ లేదు. ఈరోజు ఇన్ని మనం వాడుతున్నామంటే మనిషి యొక్క మేధస్సే, సంకల్పమే. లోపల అద్భుతమైన సంకల్పాలు అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, నీలో దృఢ విశ్వాసము. ఈ భూమి మీద శరీరం తీసుకున్నందుకు అద్భుతమైన ప్రయాణం. ఈ భూమండలాన్ని శాకాహారిగా మారడానికి ఎందరున్నారో వాళ్ళందరికీ ఎరుకు రావాలనుకోవటం. ధ్యాన జ్యోతుల ద్వారా మేల్కోవడానికి ఎందరున్నారో వాళ్ళందరూ మేల్కోవాలి. ఈ భూమి రక్షణ కోసం ఎవరు వచ్చారో వాళ్ళంతా మేల్కోవాలి. మన ఆలోచన విశ్వంలోకి వెళ్తుంది. అది ఎన్ని రెట్లు భూమి మీదకి మళ్ళీ పూల వర్షంలా వస్తుంది. ఒకే ఒక్కడు పత్రేశారు, తను ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీతో ఉంటూ తను ఒక గురువు నుంచి ఆ విద్యను తీసుకున్నారు. నాకు ధ్యానమే కావాలని. ఆ ధ్యానం చెప్పడానికి వచ్చిన ఆ గురువు దగ్గరికి ఎందరో వచ్చేవారంట. వచ్చి ఇక్కడున్న కోరికలు, మనిషి అంటే అంతేగా, కానీ ఆత్మ ధ్యానం కోసం ఎవరయ్యా వస్తున్నారు, నా దగ్గర అయితే ధ్యానమే ఉంది అన్నారంట. నాకు అదే కావాలని తీసుకున్నారు గురువు. ఆయన తీసుకున్న తర్వాత ఆ సత్యాన్ని ఆయన తెలుసుకున్నారు. దాన్ని అందరికీ అందించాలని తపంతో అంత ప్రపంచం తిరిగి వచ్చిన ఆ సదానంద యోగి మహర్షి, ఆయనకి అందరూ కనిపి ఉంటారు, మరి అందరూ రెడీ అవ్వలేదే. సరైన శిష్యుడు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన ద్వారా మాత్రమే ఇది ప్రభంజనం జరుగుతుందని ఎత్తుక్కొని వచ్చి ఉండి ఆయనకు అప్పచెప్పి నేను వచ్చిన పని అయిందని చెప్పి వెళ్ళారు. గురువు అంటే ఎంత ప్రేమ ఆయనకి.
ఆయనకి ఏం కావాలో ఏర్పాటు చేస్తూ, ఆయన ఎంతో ప్రేమతో చూస్తూ, ఒక గురువు పట్ల, గురువు శిష్యుడు మనలోనే ఉన్నారని చెప్తారు గురువు. కానీ అవసరమైనప్పుడు ఒకసారి ఆయనకి సంగీతం నేర్పిన గురువుకు గురువు వచ్చారంట. కానీ గురువుకు గురువైనా ఆయన నుంచి ఈయన ఏమీ పొందకపోయినా ఆయనకి ఎంతో ఆయన సేవ చేయటము, ఆయన ఏమడిగితే తెచ్చివ్వటం. ఈయన గురువు సంగీతం మా శాస్త్రి పేరంట. నా గురువు వచ్చినా నన్ను చూసినట్లే చూస్తున్నావేంటయ్యా అని. అంటే ఎప్పుడు కూడా ఎదుగును కొలిది ఒదిగి ఉంటారు. ఎన్ని తెలిసినా ఏదో తెలుసుకోవాలని తపంతో ఉంటారు. అలవి కాని చోట అధికలం అనరు. అంత అద్భుతం మాట గురుతత్వము. ఒక విద్యలో రాణించాలంటే అంతర్ముఖ సాక్షి, మన మనస్సాక్షి. మనం ఎలా జీవిస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ఇస్తున్నాం, ఏం తీసుకుంటున్నాం, అంతా మన మనస్సాక్షి చెప్తుంది. అసలైన గురువు, అసలైన ఫ్రెండ్, సాక్షి మన లోపలే ఉంది. దానికి మించి ఎవరికి అందుకే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఎవరు అనుభవం వాళ్ళదే అనేవారు. ఒకరి కోసం ఇంకొకరికి పూర్తిగా తెలియదనేవారు. ఎందుకంటే సాధన చేస్తున్నారు లేదో వాళ్ళకే తెలుసు, ఆచరణ చేస్తున్నారు లేదో వాళ్ళకే తెలుసు. ప్రతిదీ వాళ్ళ అంతరాత్మకే తెలుసు. అందుకే నువ్వు ఎదగలేదు వేస్ట్ అంటే సార్ బాధపడొద్దని వారు. వాళ్ళకేం తెలుసు పోడి, నువ్వేంటో నీకు తెలుసు. నువ్వు ఆహా ఓహో అంటే దానికి పొంగిపోవద్దన్నారు. అందువల్ల అన్ని స్థితులు యందు సమస్థితిలో ఉండమని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ కూడా అది చెప్పారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీ ఆకలి నువ్వు తీర్చుకో, నీ మార్గాన్ని ప్రయాణం చేయి. కనిపించకపోయినా వినిపించకపోయినా అనుభవాలు లేకపోయినా శరీరంతో చేస్తాం. ఆచరణ అనేది మనం తెలుసుకునేది పాటిస్తూ ఉంటాం. మనం ఆచరణ చేస్తుంటే మన ప్రత్యేకంగా ఎవరికి చెప్పక్కర్లా, వాళ్ళకే అర్థమవుతుంది. అవసరం అయినప్పుడు అడిగినప్పుడు మనకు తెలిసిన విద్యను పంచుతూ ఉంటాం. ఎందుకంటే ఒక పిల్లలకైనా ఆ తెలుసుకున్న విద్యతో ఆ మాస్టర్ చెప్తేనే ఆ విద్య వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి తెలుసుకునేది పంచమన్నారు. మన గురువు గారు ఈ రోజు వచ్చి ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఎవరైనా అడిగితే అదే చెప్పమన్నారు. అందుకే ఇంత విస్ఫోటమైంది ధ్యానం. ఎందుకంటే ఇక్కడ సీనియరు జూనియరు లేదా నాకే తెలుసు ఇదేమీ లేదు. నీవు స్వయం అనుభవం, నీకు తలనొప్పి తగ్గిందా చెప్పు, ధ్యానంలో ప్రశాంతత ఉందా చెప్పు, ఆరోగ్యం బాగుపడ్డదా చెప్పు, లేదా ఆత్మస్థితిలో ఎదిగావా చెప్పు, నువ్వు ఏ పొందావో అది అడిగిన వాళ్ళకి చెప్పమన్నారు. అందుకే గురువు దేహాన్ని విడిచి వెళ్ళినా ఆయన అప్పజెప్పిన అందరికీ అందించిన ఆ ధ్యాన జ్యోతి ప్రకాశవంతమై ఇక్కడ గురువు ఉన్నప్పుడు ఎలా ఉందో అంతకు మించి అందరూ కూడా చేస్తున్నారు, పంచుతున్నారు, సాధన చేస్తున్నారు. ఎవరికి ఏ స్తోమత ఉంటే ధనం మన సహాయంతోని అందిస్తున్నారు. ఒక పిరమిడ్ కట్టిన దగ్గర దానం చేయగలుగుతూ ధనం ఇస్తున్నారు. ఒక అన్నదానం దగ్గర రూపాయి వేయగలుగుతున్నారు. శాకాహారం గురించి దర్జాగా చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు ప్రతి క్షణం ఎక్కడ చూసినా గతం కన్నా ఇప్పుడు పెరిగింది. కానీ సాధన ద్వారా సమకూరు ధరణిలో పనులన్నీ. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి. ఈ ప్రాణం భూపై ఉన్నంత వరకు మనిషి ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించడం ఒక అద్భుతం. దానికి ధ్యానమే మార్గం అవుతుంది. అయితే చాలా మంది అంటూ ఉంటారు, ధ్యానం చేసిన సంవత్సరాల పొడుగుని చేసిన అనుకుని జరగలేదు, ఆరోగ్యం కూడా బాగోవట్లేదు, మరి ఇంత చేసిన వాళ్ళకి ఇంక ఎలా అంటూ ఉంటారు. పత్రి సార్ చెప్పారు, పెద్ద పెద్ద మూటలు ఎన్నో జన్మల నుంచి పుణ్యము ఉంటుంది, కర్మము ఉంటుంది. కాబట్టి అవి ఇవి పట్టుకొని వచ్చారు. ఇది చేస్తున్నాడు మనం పొంగిపోతున్నాము. అది వస్తున్నప్పుడు అయ్యో ఎందుకు అంటున్నాం. మనం వద్దంటే రాత్రి ఆగదు, మనం వద్దంటే పగలు ఆగదు. అది సృష్టి ధర్మం. అలాగే మనిషి జీవితంలో ఆనందం ఉంటుంది, కష్టము ఉంటుంది. ప్రతి మనిషి నవ్వగలుగుతాడు, సంతోషంగా ఉండగలుగుతాడు, అలాగే ఏడుస్తాడు, బాధపడతాడు. ఇది మనిషి జీవితంలో ఇక్కడికి వచ్చిన సహజ ధర్మం. పుట్టిన కాంచి పోయే వరకు ఎప్పుడు ఆనందంగా ఎవడు ఉండడు.
పుట్టిన కంచి పోయే వరకు ఎప్పుడు ఏడవకుండా ఎవరు ఉండరు. ఇక్కడ మనిషి అంటే ఈ భూమి అనే పాఠశాలపై నేర్చుకోవటమే. అందువల్ల అనుక్షణము ఈ కష్టాలు బాధలు కాదు, సృష్టి ఇవి తట్టుకొని నిలబడగలే శక్తి నాకు ఇచ్చావు ఓ ఆత్మ. ఈ దేహం ద్వారా ఇక్కడ నేను వచ్చిన పని చేయగలుగుతున్నా. ఇన్ని ఇచ్చినందుకు, ఈ మాత్రం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మనిషికి తృప్తి ఉంటే చాలు. ఇన్ని ఇచ్చిన సృష్టికి ఎల్లప్పుడూ కృతజ్ఞత. మనం పడుకునే మంచం ఎంత సుఖనిద్రిస్తుంది. మనం తింటున్న ఆహారము ఆకలి తీర్చి ఎంతో మధురమైన తృప్తినిస్తుంది. ఒక చల్లటి గాలి ఆ టైంకి మనకి ఎంత ప్రశాంతతనిస్తుంది. ఇన్ని మనకి ఇస్తా ఉన్నాయి. ఇచ్చిన వాటికి ఎంత చెప్పాలి మనం, చెప్పండి. భూమాత ఎంత గొప్ప ఫలాలు మనకి ఇస్తుంది, ఎంత సరైన ఆహారం మనకి ఇస్తుంది. ప్రతిదీ భూమి నుంచి, వసుంధర నుంచి ఎంత పొందుతున్నాము. ఆ భూమి మీద పాద స్పర్శకి ఎంత పులకిస్తున్నాము. ధరణి మాత ఇస్తున్న వాటికి మనం ఏం చెప్తున్నాము? అనుక్షణము ఎరుక, అనుక్షణము ఎరుక, అనుక్షణము సమయమే సాధన. సమయం ఉంటే చాలు హాయిగా. నా కళ్ళు మూయబుద్ధేలు, ఓకే కళ్ళు తెరవండి, అదే ఆలోచనతో ఉండండి. ఆ శూన్యమైన ఆకాశాన్ని చూడండి, పచ్చని ఆ చెట్లు చూడండి, చల్లటి ఆ గాలిని ఆస్వాదించండి. ఒక గంగ మనం స్నానం చేస్తుంటే ఎంత రిలాక్స్నిస్తుంది. మనం దాహం సమయంలో తాగుతుంటే ఎంత తృప్తినిస్తుంది. అణువణువులోని ఎంతో గొప్పతనం ఉంది. ప్రతి అణువణువులోని ప్రతి అవయవం మనకి ఎంతగా ఉపయోగపడుతుంది. చక్కగా వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, సువాసనలు పేల్చగలుగుతున్నాము. ఈ భూమండలాన్ని ఎక్కడున్నా ఒకలాంటి ఆనందంలో ఉండగలుగుతున్నాం. అరే ఈ ప్రాంతం నాకు నచ్చలేదు, ఈ మనుషులు నాకు నచ్చలేదు, ఈ ఊరు నాకు నచ్చలేదు అనకుండా ఎక్కడున్నాము, ఓ మన జన్మలో ఈ సమయానికి ఇక్కడ ఉండాలని ఉంది, ఓ ఈ సమయంలో ఈ జన్మకి వీళ్ళకి చెయ్యాలని ఉంది, చేసాం అయిపోయింది, ఎప్పుడో రుణపడి ఉంటాము అని తృప్తిగా జీవించగలుగుతున్నాం. లేదంటే నేను అంత చేసా, ఎంత చూసా, అంత ఇచ్చా, ఎంత ఇచ్చి ఇప్పుడు పలకరించి దిక్కులేదు, చూసే దిక్కులేదు, ఆదరించిన వాళ్ళు లేరు అని బాధపడుతూ ఎందరో నలిగిపోతున్నారు. ఆధ్యాత్మిక పవర్ లేక, ఆధ్యాత్మిక జ్ఞానం లేక చిన్న చిన్న విషయాలకే నలిగిపోయి అనారోగ్యాలు తెచ్చుకొని, లేకపోతే ఇంతమంది డాక్టర్లా, ఇంతమంది పేషెంట్లా, అదొక మహాసముద్రంలా ఉంటుంది. చూసారా, చిన్న చిన్నవి. పూర్వకాలంలో జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, నీరసం వచ్చినా లంకనం పరమౌషధం అని చెప్పి 3-4 రోజులు దాన్ని భరించేవారు. ఏమి ఆహారం తీసుకోకుండా 3వ రోజు 4వ రోజు వాళ్ళు వేడి గంజానము, పల్చంచారు, అప్పుడు ఏదో ఒకటి వేసుకొని తినేవారు. అంటే ఈ లోపు శరీరము సరి చేసుకుండేది. ఇప్పుడు చిన్నది నీరసం, తలనొప్పి, డాక్టర్ వెంటనే స్కానింగ్, వెంటనే ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అన్ని వేస్తే శరీరానికి శక్తి తక్కువ, మెడిసిన్ ఎక్కువైపోయి ఇంకో ప్రాబ్లం. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మానసిక ఒత్తిడి. ప్రతి చిన్నదాన్ని లోపలికి తీసుకొని బాధపడి, భయపడి, కుంగిపోయి అవన్నీ చేసి ఏం సాధిస్తాము? గతం తలుచుకొని ఏం సాధిస్తాం? భవిష్యత్ ఏంటో తెలియదు, ఏం సాధిస్తాం? నిన్న చూడండి, ఆ విమానంలో ఒక్క 3 నిమిషాల ముందు వరకు ఏమీ తెలియదు వాళ్ళందరికీ. కానీ జస్ట్ అలా ఎగిరి దిగుతుంటే వాళ్ళందరూ ఎంత ఘోష పెట్టి ఉంటారు. ఎంతో ఆనందమైన చిరునవ్వులతో ఎక్కిన వాళ్ళంతా క్షణకాలంలో మాయం. అందుకే మనిషి జీవితం నీటి బుడగ లాంటిది అంటారు. ఎవ్వరూ పోయే సమయానికి అగ్రిమెంట్ రాసి ఇవ్వలేరు, ఇంతకాలం బతుకుతామా అని. అందుకే పత్రిసారు ఈ క్షణంలో ఉండండి అనేవారు. ఏంటి భవిష్యత్తు అనేవారు. గతం లేదు, భవిష్యత్తు లేదు, ఉన్న క్షణం ఆనందంగా జీవించండి అని. పడుకుంటాం, తెల్లవారు ఎందరో లేవట్లేదు. అందుకే రేపు లేవగలిగితే, రేపు ఇవన్నీ చూడగలిగితే, తినగలిగితే మనం ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది. అందుకే ప్రతిరోజు పండుగ అన్నారు పత్రిసారు.
ప్రతిరోజు కొత్త విషయాన్ని తెలుసుకోవాలి, ప్రతిరోజు ఆనందంగా ఉండు అన్నారు. ఎందుకంటే ఆ ఆనందం ఆయుష్ వేస్తుంది, ఆ ఆనందం మృత్యుంజయం చేయొచ్చు. అందుకే ప్రతి క్షణం నాతో నేను ఆనందంగా ఉండే శక్తి నాకు కావాలి. మన ఆలోచన శరీరంలో అణువణువుని పట్టేస్తుంది. అసూయతో, స్వార్థముతో మనిషి జన్మ వృధా అయిపోతుంది. ఎంత చుట్టూ ఉంటే ఏం లాభం? కుటుంబాలు ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఈ ప్రపంచానికి పేరు తెచ్చుకోవచ్చు, కానీ నీ లోపల ఆ ప్రశాంతత లేనప్పుడు ఎన్నున్నా జీరో. నీ చుట్టూ పంచభక్ష పర్వణాలను తెలియలేకపోతే ఏముంది? అందుకే ఈ జన్మలో ఈ సమయంలో తిరగడము, తినగలగడము పెద్ద అదృష్టము. ఉన్నతనాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక గొప్ప అదృష్టం. ఉన్నవి తినగలగడం ఒక అదృష్టం. ఈ భూమండలాన్ని ఎక్కడికంటే తిరగలిగే శక్తి శరీరానికి ఉండడం ఇంకా అదృష్టం. ఇలాంటి వాళ్ళ అదృష్టవంతులు. మనము ఎప్పుడు మనతో మనం మమేకం అవటమే. ఆ విశ్వంతో ఎంతో ఎనలేని అద్భుతము విశ్వము, లెక్క పెట్టలేని లోకాలతో అనంత విశ్వం ఇది. మనకే మన ఇల్లు చూసుకుని అనుకోండి పెద్దగా అనిపించవచ్చు, కొంచెం పైకి వెళ్తే ఇంకొంచెం కనిపిస్తుంది, ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకొంచెం, ఇంకా బాగా పైకి వెళ్తే నీ ఇల్లు ఎక్కడుందో నీకే కనపడదు. అలాగా ఈ మానవ జీవితము నేను నేను నేననేది ఏమీ లేదు. అంత నిరాకార అద్భుతంగా ఆనందంగా ఆత్మ ధ్యానంలో ఎదగటమే. మన యొక్క శక్తి మనకే తెలియకుండా ఎన్నో ఉన్నతాత్మలు తట్టిలేదు. ఎందుకు? ఏమిటి? అన్ని పూజలు చేసినా ఏం సుఖము, ఇంత ధ్యానం చేసినా ఏం సుఖము, మీరు అనుకునేది ఏం నెరవేరుతుంది, మీది ఏంటా బ్రతుకొని ఎందుకు? కానీ నువ్వేంటో నీకు తెలిస్తే అవేమి నీ లోపలికి వెళ్ళవు. కార్యకారి సంబంధాలు లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. అందుకే అనుక్షణము ఆనందంతో ప్రశాంతతతో మన జీవితం వెళ్ళాలి అంటే ఆ విశ్వంతో మమేకం అవడమే. నేను ఒక ఆత్మ 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 అని తెలుసుకోవటమే. ఎవరు భవిష్యత్తు ఎవరు చెప్పలేరు. ఇక్కడ మంచి, అక్కడ మంచి, అది లక్కి, ఇది అన్లక్కి ఏమీ లేదు. మనిషి జీవితంలో ఆ రోజుకి చూడండి, మనం అందరిలో చూసాం. ఒక రాత్రి మీద కోటీశ్వరులు అయిన వాళ్ళు అందరూ ఉన్నారు. రోడ్డు మీద భిక్షగాళ్ళు. అంటే వాళ్ళ లైఫ్ లో అప్పుడు దాకా అలా ఉండాలి, తర్వాత ఇలా ఉండాలి. ఎందరో గయ్యాళ్ళు, ఎందరో రాక్షసత్వంతో, ఎందరో మూర్ఖత్వంతో ఉన్న వాళ్ళు కూడా సడన్ గా యోగులుగా మారిపోతారు. మనకి వాల్మీకి మహర్షి, యోగి వేమన, పుణ్యపురుషులు ఎందరో ఉన్నారు. ఒక అన్నమయ్య బాహ్య ప్రపంచంలో పూర్తి నిమగ్నమైన ఒక మహానుభావుడు తన గానంతో ఆ పరమాత్మ దర్శనం పొంది లీలమయ్యాడు. ఒక త్యాగయ్య, మల్ల ఒక బాహ్య ప్రపంచంలో నారీమణులు ఎందరో, దేశం కోసము వీరాది వీరులు ఎందరో, ఈ ప్రపంచ శాంతి కోసం ఎందరో మహర్షులు, ఎందరో కారంజన్, ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అరే ఇది కలికాలము, ఈ కాలం ఇంత కాలం ఎప్పుడు బాగుంది. మనుషులు వారు హింసా ప్రవర్తన, ఈ భూమి మీద జీవహింస ఆగుతూ 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 ఉంటే భూమి ఒక స్వర్గసీమగా అవుతుంది. అందుకే పత్రిసర్ శాకాహారం అని నియమం పెట్టారు. నీ ప్రాణం ఎలాంటిదో ఆ మూగ జీవుల ప్రాణాలు కూడా అంతే. వాటిని చంపుతున్నాము, కోస్తున్నాము తెలిస్తే ఆ జీవి యొక్క ఘోష భూమికి వచ్చేస్తుంది. అది మానవుల్లో వికృతి చర్యలుగా మారొచ్చు, క్రోధం కోపం రావచ్చు. అందుకనే సారు జీవహింస వద్దన్నారు. దేహం దేవాలయం అని మనం చదివాం భగవద్గీతలో. అది దండం పెడతా ఉంటాము, కానీ అందులో అది ఆచరిస్తే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం, ధ్యానం ద్వారా కర్మ ప్రక్షాళన జరుగుతుంది, జ్ఞానం ద్వారా జ్ఞానోదయం జరుగుతుంది, మానవ జన్మ ఉత్తమోత్తమం అవుతుంది. మనకి ఎరుకుంటుంది, ప్రతి క్షణం ఎరుకుంటుంది. ఎన్ని జన్మల్లో చేసిన పుణ్యమో ఈ జన్మలో మనకి ఎలా అందింది.
ఈ జన్మకి అనుకోవచ్చు అందరూ బాగున్నారు, మాకే కష్టాలు బాధలు ఏంటి అని. దేవుడు అంటే పాపాత్ముడా? మరి ఆయనకి ఎందుకు కష్టాలు? రామవతారం, కృష్ణావతారం, అందవతారాలు చుట్టూ ఎలాగున్న హరినామ స్మరణతో జీవించాడు. మానవ శరీరంతో మార్కండేయుడు ఆయుష్ని పెంచుకున్నాడు. ధ్రువుడు అనుకున్నది సాధించాడు. ఇలా ఎందరో కారణ జన్మలు భూమి మీదకి వచ్చి తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా వాళ్ళ జన్మ సార్థకం చేసుకొని దివ్య దర్శనాలతో పునీతమయ్యారు. ఇప్పుడు మనం చాలా అదృష్టవంతులే. ఎందుకంటే ప్రతిదీ మనకు దొరుకుతుంది. ఒక వెలుగు ఉంది, నడవడానికి, తినడానికి అన్ని ఏర్పాట్లు, ఎన్నో సౌకర్యాలు. కేవలం మనం కూర్చొని తపస్సు ఒక నామం ద్వారా జరుగుతుంది, ధ్యానం మౌనం ద్వారా జరుగుతుంది. ఆ ప్రకృతి శక్తిని తీసుకోవడమే. ఎంత ఈ మానవ లోకంలో అన్ని ఏర్పాట్లు వచ్చాయి మనకి. ఉన్నదంతా మనకి పూర్తి నమ్మకము, సాధన. ఇక్కడ అన్ని అనుభవించవచ్చు, ఏది వద్దాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త కొత్త ప్రపంచం. తినడానికి, చూడటానికి, ఉండడానికి అన్ని ఉన్నాయి. కానీ నువ్వు ఒక ఆత్మని ఎప్పుడూ మర్చిపోక, ఈ దేహం అనే వాహనంలో ఉన్నావు. ఇక్కడ పని అయిపోతే క్షణకాలంలో మాయమైపోతావు. భూమి తల్లికి మనం ఎదురు తీసుకొని వస్తాం, ఎంత టైం వరకు నేను ఉంటా వెళ్తా అని. రెప్పపాటు కూడా తల్లి మనలోంచి. ఇక్కడ ఏ టైం వరకు ఎంతవరకు ఉండవచ్చో అంతే. ఎవడు ఇక్కడ శాశ్వతం కాదు, ఎవరైనా వెళ్ళవలసిందే. ఈ సత్యం అందరికీ తెలుసు. ఏమి పట్టుకెళ్ళకపోతే నేను తారాటం, ఏ చిన్నదో పట్టుకెళ్తే మనిషి ఇంకా ఎలా ఉంటారు చూడండి. అందువల్లనే భజనలు చేస్తాము, పూజ చేస్తాము, భగవంతుడి నామస్మరణతో తపస్సు చేస్తాం. వాటన్నిటికీ మించింది ధ్యానం. ధ్యానం అంటే మౌనంతో, అంతరాత్మతో కూడింది. దివ్యనేత్ర సంపన్నులు, ఎదిగిన కొలిది ఒదిగి ఉండాలి. లోక్సం రాంప చిన్న వయసులోనే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని విద్యాభ్యాసానికి పంపిస్తారు. తండ్రి చెప్తాడు, నువ్వు ఎలాగైనా గురుకులంలో చేరాలి, అక్కడ విద్య నేర్చుకోవాలి, అలాగని నేను తీసుకోకపోతే ఇంటికి మాత్రం రాకని చెప్తాడు. అంత చిన్న వయసులో ఆ పిల్లాడు అదే మనసులో పెట్టుకుంటాడు. 2-3 రోజులు ఆ ద్వారం దగ్గరే ఉండిపోతాడు. నన్ను లోపలికి తీసుకోండి, నాకు విద్య నేర్పించండి అని. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ముడుకుల మీద నడిపిస్తారు అంత చిన్న పిల్లాడిని. అంత కఠినమైన విద్యలో ఎలాగైనా ఈ విద్యలో నేను రాణించాలి అని చెప్పి, నేర్చుకోవాలని చెప్పి అంత చిన్న వయసులో ఆ విద్య కోసం అంత తపన పడతారు. ఏది ఊరికినే రాదు, కష్టే ఫలే. ఆ విద్యలోని రాణించి చిన్న వయసులోనే ఎంతో ఎదుగుతాడు. గురువులు ఎత్తుక్కొని వచ్చి తనకు కావాల్సిన విద్యను అందిస్తూ ఉంటారు. తనకు అతీంద్ర శక్తులు వస్తాయి. తను ఎంతో విద్యలో రాణిస్తాడు, అన్ని విద్యల్లో రాణిస్తాడు. తనకంటే పెద్దవాళ్ళతో కూడా విజయం సాధిస్తాడు. గురువు ఒక్కటే చెప్తాడు, నీకు ఎన్ని స్థితులు వస్తున్నా, ఎన్ని శక్తులు నీకు వస్తున్నా, ఎన్ని పవర్స్ నీకు వస్తున్నా, ఏ రోజు వాటిని ఉపయోగించక నిన్ను రెచ్చగొడతారు. నీకు నిజంగా అంత శక్తి ఉందా, నీలో అన్ని అతీంద్ర శక్తులు ఉన్నాయా, నువ్వు చెప్పేదంతా నిజమేనా, ఎవరు నమ్ముతాడు అని ఇలా రెచ్చగొట్టినా ఇటువంటి సమయంలో కూడా నీ ఓర్పు సహనాన్ని కోల్పోక నువ్వు నేర్చుకున్న విద్యపై దృఢ విశ్వాసం ఉంచు అని చెప్తాడు. ఆయన అదే పట్టుకుంటాడు. ఎదుగును కొలిది ఒదిగి ఉండడం. ఆయనకి ఆ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా, ఏ గురువు రాబోతున్నా, ఎవరు తన శత్రువులని అన్ని తెలుస్తాయి. ఎంతవరకు వాళ్ళతో బంధం ఎప్పుడు విడిపోతుందో అన్ని తెలుస్తాయి. కానీ ఏ రోజు ఎక్కడ కూడా క్షణకాలము తాను అది ఓపెన్ చేయడు. ఎందుకంటే అవన్నీ నాకు సంబంధమే లేదు, ప్రస్తుత పరిస్థితికి నేను ఏం వింటున్నాను, ఏం తెలుసుకుంటున్నాను, ఏం చేస్తున్నా అది మాత్రం నాకు కావాలని. చూసారా? అందుకే మన పత్రి గారికి ఆయన అంటే అంత ఇష్టం. ఎందుకంటే సాధనలో అంత పట్టుదలతో ఉన్నారు ఆయన. ప్రతి విద్యలో ఒక అద్భుతం ఉంటుంది. పరమ గురువులందరూ ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళే. ఏ విద్యలోనైనా
ఒక జాబ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారంటే వెనకాతల ఎంత కృషి ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ లోనైనా, ఏ ఉద్యోగంలోనైనా, ఏ చదువులోనైనా ఒక పని నేర్చుకోవాలంటే దానికి ఎంతో తపన, ఎంతో కష్టం ఉంటుంది, ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊరికినే ఏ విద్య రాదు. ఒకరు కోటీశ్వరులు అయ్యారంటే దానికి వాళ్ళు ఎంత తపన పడి, ఎంత కష్టపడి, ఎన్ని గెలిపోవటములు, అవమానాలు, మంచి చెడ్డలు ఎదుర్కొంటే ఆ స్టేజ్కి వస్తారు వాళ్ళు. వాళ్ళ అదృష్టం కొలది అయ్యారు. అదృష్టం దురదృష్టం కాదు, కష్టే పలే. ప్రతి దాని వెనకాతలు ఎంతో కష్టం ఉంటుంది. వాళ్ళు కదిపితే తెలుస్తుంది మహాసముద్రం. కళ్ళకు కనిపించేదే కాదు, కనిపించని లోతు ఎంతో ఉంటుంది. అందువల్ల ఇక్కడ అదృష్టం దురదృష్టం కాదు, ప్రతి దానికి కష్టం ఉంటుంది, ప్రతి దానికి విధి రాఉంటుంది. కొందరు ఎంత ప్రయత్నించినా వాళ్ళు దీంట్లో సక్సెస్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఏదో లెసన్ నేర్చుకుంటారు. నువ్వు దురదృష్టము, నీకు ఇల్లు అచ్చుపడలేదు, ఆ ప్రాంతం అచ్చుపడవలేదు, నీ మనుషుల్లో నీకు గెలవలేవు, ఇలా ఎన్ని రావచ్చు, కానీ వాళ్ళు లెసన్ నేర్చుకుంటారు. ఎప్పుడు మనిషి మంచి నుంచి చెడు నుంచి కూడా నేర్చుకుంటారు. అసలు కష్టంలో ఉన్నప్పుడే ఎవరు వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఎవరు సాయం చేస్తున్నారు, ఎవరు ప్రేమ చూపిస్తున్నారు అసలే విద్య అర్థమవుతుంది. అందుకే ప్రతి నిత్యము ఈ భూమి అనే పాఠశాలపై నేర్చుకోవడం జరుగుతుంది. నువ్వు ఎన్నాళ్ళు జీవించావు అనేది కాదు, గతం అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా జీవించాలి, ఇప్పుడు నేను ఎలా ప్రశాంతంగా ఉండాలి, ఇప్పుడు నేను సాధన ఎలా చేయాలి, ఎక్కడున్నా విశ్వంతో మమేకమే ఆనందంగా ఎలా ఉండాలి. ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటారు. ఆలోచనలు ప్రతి మనిషికి వస్తాయి. మనిషి జీవితం ఎత్తిన ప్రతి మనిషికి క్షణకాలంలో లక్షల ఆలోచనలు రావచ్చు. కానీ ముందు నీకు ఆసక్తి అలవాటు అవుతుందిగా కళ్ళు మూసుకొని కూర్చోవడం. నిద్ర వచ్చేస్తుంది అంటారు. ఆ సుఖ నిద్ర కూడా ఇప్పుడు లేని వాళ్ళు ఎంతో మంది ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్నారు. ఆ నిద్ర కూడా ఒక అదృష్టమేగా. ప్రతి దాన్ని ఇష్టంగా స్వీకరిస్తే ప్రతిది మంచి ఫలితాన్ని మనకిస్తుంది. అంత అద్భుతం ఇందులో ఉంది. అందుకే మన జీవితం గొప్పది. పసిపిల్లలు పత్రిసారి అంటారు, వయసు పెరిగిందని కాదు, చిన్న పిల్లలైనా మంచి మాట చెప్తే విను. అక్కడ నీ వయసు, నువ్వున్న స్థితిని అన్ని పక్కన పెట్టమంటారు. ఎందుకంటే ఒక మంచి మాట చిన్న పిల్లల నుంచి వచ్చినా తీసుకోవచ్చు. ఆ పసిపిల్లలు అనుకుంటారు, గొడవపడతారు, కలిసిపోతుంటారు. పెద్దవాళ్ళు అయితే పట్టుదలతో సచ్చిన వరకు ఆ కసి కోపంతో ఉండిపోతారు. అందుకే పిల్లలు చూసి నేర్చుకో అంటారు. హృదయము మందిరం కావాలి, భగవంతుడి నిలయం కావాలి. అప్పుడే ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండగలవు. నువ్వే ఊహించుకో, నువ్వే తెలుసుకో, నా లోపల ఏమీ లేదే, ఖాళీ. ఇప్పుడు ఈ ఖాళీలో ఏమి వెయ్యాలి? ఒక ధ్యానం వెయ్యాలా, ఒక భక్తి వెయ్యాలా, భగవంతుడి నామం వెయ్యాలా, లేదా అవసరమైన ఆలోచనలు వెయ్యాలా, లేదా గతంలో అయిపోయింది వెయ్యాలా, లోపల తేలిక చెయ్యాలా, బరువు చెయ్యాలా? నీకే తెలుస్తుంది. లోపల బరువు లేకుండా ఉంటే నీ జీవితం అద్భుతం అవుతుంది. ఆ లోపల బరువు తగ్గించుకుంటే నీకు లోపలంతా ఆనందమయమవుతుంది. అందుకే ఎల్లప్పుడూ పత్రిసారు సమయం ఉంటే వేరే ఆలోచించక 5 నిమిషాల టైం ఉన్న కళ్ళు మూసుకొని కూర్చో అన్నారు. ఆచరణ. నువ్వు ఇతరుల జీవితంలోకి తుంగ చూడక అన్నారు. ఎందుకంటే వాళ్ళు రాయవలసిన ఎగ్జామ్స్ వాళ్ళు రాయాలి. నువ్వు రాయడం వల్ల వాళ్ళు పాస్ అవ్వరు, తిరిగి నీకు సమయం వృధా అవుతుంది. ఎవరి పరీక్ష వాళ్ళు రాయాలి, ఎవరిది వాళ్లే పాస్ అవ్వాలి. వాళ్ళ బదులు నేను తింటానంటే వాళ్ళకి ఆకలి తీరుతుందా? నీ ఆకలి నువ్వు తీర్చుకో. అలాగే గురువుల నుంచి వచ్చిన పదాల్ని పట్టుకో, పాదాలు కాదు. ఎంత చక్కటి మార్గాన్ని ఇచ్చారు చూడండి. నా చుట్టూ తిరగండి, నా కాలు పట్టండి, నాకేదో ఏం లేదు. నిన్ను ఉద్ధరించుకో, నీ జన్మ సార్థకం చేసుకో. అరే నువ్వు తప్పనిసరిగా క్లాసులు చెప్పడానికి వెళ్ళాలని చెప్పలేదు సార్. నువ్వు తప్పనిసరిగా ఇలా, నువ్వు శాకాహారం అయితే మంచిది, నీ జన్మ.
నువ్వు ధ్యానం చేస్తే మంచిది. పంచటం కూడా నీ ఇష్టమే, స్వేచ్ఛ. నేను ఇంకా చాలా గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాను తెలుసు, ఓకే, ఈ జన్మలో అంతమంది దగ్గర తిరగాలి ఉందేమో, తిరుగు. ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు. నా దగ్గరకు వచ్చావు, ధ్యానాన్ని అందుకున్నావు, నా గ్రూప్ లోనే ఉండాలి, నాతోనే ఉండాలి, కట్టుబడి ఉండాలి, ఏ రోజు లేదు. చూసారా, అంత ఫ్రీడమ్. అందువల్లనే ప్రతి ఒక్కరు స్వేచ్ఛతో ఉండటం వలన వారు ర్యాలీ చేయగలిగితే చేస్తున్నారు, ధ్యానం చెప్పగలిగితే చెప్తున్నారు, ధనం ఇవ్వగలిగితే ఇస్తున్నారు, పిరమిడ్ కట్టగలిగితే కడుతున్నారు. ప్రతిది వారి వారి స్థితిని బట్టి ఏం చేయగలిగితే చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా పిఎంసి ద్వారా ఎంతమందికి అయింది. అప్పుడు పత్రి సారు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పెడదాము, అందరం ఒక రేణి వేద్దాం అంటే ఇంట్లో రూపాయి లేని వాళ్ళు కూడా ఒప్పించు, లేదా వాళ్ళ పరిస్థితిని పెట్టి ఎంతో కొంత అందులో రేణి వేశారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పిఎంసి చూసి అందరూ ధ్యానంలోకి వచ్చారు. ఒక గురువు ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పరు, కానీ ఒక మంచి పని చేయిస్తూ ఉంటారు. మనము స్వామి రామ బుక్ లో చదువు ఉంటాం. ఆ స్వామి రామ ఎంతో అల్లరి, గురువు నిజంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ భరిస్తాడు. ఆ శిష్యుడు అంటే అంత ఇష్టం. ఒకరోజైతే అట్నుంచి ఒక మహర్షి వెళ్ళిపోతున్నాడు. ఈ స్వామి రామ గురువు చెప్తాడు, అతని పిలువు, ఆహారం పెట్టంటే, అయ్యే నేను సంపాదించుకున్నాను, ఇప్పుడు ఆకలేస్తుంది, నేను తినడానికి తెచ్చుకున్నా, నేనెలా ఇస్తాను అని. లేదు, పిలువు, ఎలాగైనా గురువుని పిలిచి ఆ భోజనం పెట్టు అంటారు. అప్పుడు స్వామి రామ ఇష్టం లేకపోయినా ఆ గురువుని పిలిచి తినండి అయ్యా అని చెప్పి ఆహారం పెట్టి, ఆ గురువు వెళ్ళిపోతున్నప్పుడు ఒక అపూర్వమైన విద్యని ఈయనకిచ్చి వెళ్తారు. ఆ తర్వాత స్వామి రామ అంటాడు గురువుతో, ఆయన నుంచి ఆ విద్య నేను పొందడానికి నేను తిట్టినా సరే పట్టించుకోకుండా నన్ను గసిరి మరి ఆ పని చేయించారు, మీరు ఎంత గొప్పవాళ్ళయ్యా అంటారు. చూసారా, ఒక గురువు యొక్క తపన వాళ్ళ శిష్యులు ఎదుగుతుంటే, వాళ్ళ విద్యని రాణింపచేస్తుంటే పరవశించిపోతారు. వాళ్ళు అవమానపడినా పర్లేదు, చెడ్డైనా పర్వాలేదు, కానీ వీళ్ళు ఎదగాలనే తపనతో వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళ మార్గంలో ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన సపోర్ట్ చేస్తారు. అలాగా అందుకే గురు బ్రహ్మ అంటే ఒక అద్భుతమైన గురుదేవుళ్ళు. గురువు నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు అందుతారు. అంటే స్వయంగా మన జన్మకి మనం అద్భుతంగా సృష్టించుకోగలుగుతాం, నారాయణ సాక్షిగా ఉండగలుగుతాం, పరమేశ్వరులాగా ధ్యానలోకంలో ఎదగలుగుతాం. ఒక గురువులో త్రిమూర్తులు, త్రిమాతలు, సృష్టి ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమ ఒక గురువుది. వాళ్ళు ఎంతో తపన పొందుతుంటారు, వీళ్ళు ఎదగాలి, తెలుసుకోవాలి, పంచాలి. అసలు వాళ్ళ ప్రేమ అతీతమైంది. మనం గురువుగారు చూడండి, ఎవరైనా వాళ్ళ అనుభవాలు చెప్తే వినేసినవైనా సరే మళ్ళీ శ్రద్ధగా వినేవారు. లొడ ఎక్కడ మాట్లాడుకోవాలి సార్. వినటం అంటే మన గురువుని చూసి నేర్చుకోవాలి. ఎంతమందివి ఎంత విన్నారు. ఎవరైనా శాకాహారిగా మారారంటే పొంగిపోయేవారు. ఎవరైనా ధ్యాన ప్రచారం చేస్తున్నారంటే చాలా పరవశం. ఎందుకంటే నేను చెప్పకుండానే వాళ్ళు తెలుసుకొని పంచుతున్నారు అని. ఎవరిని మాటతో కూడా ఆయన నొప్పించకుండా అవసరమైన చోట మాత్రమే, వాళ్ళకి అవసరమైతే వాళ్ళు వచ్చిన పని చేయించడానికి ఆయన గసడం కొట్టడం చేసి ఉండొచ్చు. మామూలుగా చాలా ప్రేమమూర్తి, ఎంత కరుణ, ఎంత అద్భుతము. నాకైతే చాలా గురువు గారు ఆ యొక్క ప్రేమతత్వం అంటే ఎక్కడున్నా, మేడం ఏంటి సంగతులు, ఒక గురువు అలా ఎక్కడైనా వస్తారా, మనం ఎత్తుక్కొని పరిగెట్టుకొని పాటలు పడుతూ ఉండాలి, ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు దగ్గరికి వెళ్తామని. ఆయన వెతుక్కొని వచ్చేవారు మన దగ్గరికి ఎక్కడున్నా. ఆ ప్రచారం చేస్తుంటే పొంగిపోయి ఎన్నో చోట్ల, నేను వెళ్ళిన చోట్ల గురువు సడన్ గా తర్వాత వెళ్ళినప్పుడు ఇక్కడికి మేడం వచ్చారన్నప్పుడు ఎంతో ఆనందంతో క్లాప్స్ కొట్టించేవారంట. ఆయన ఎప్పుడు ఏ రోజు మేడం మీరు వెళ్ళండి, అక్కడ క్లాస్ చెప్పండి, ఈ ఊరి తీరా ఎప్పుడు లేదు. నన్ను అడిగేవారు, ఏంటి మేడం విశేషాలు అంటే, అంతా వైభోగం సార్ అనేదాన్ని. ఇంకా వేరే మాటలు వచ్చేవి కాదు. ఎందుకంటే ఇది ఎవరి కోసం చేస్తున్నాం, నేను తెలుసుకునే విద్య నా ఆనందం కోసం అడిగిన చోట పంచుతున్నాము, లేదా నా సాధనలో నేను నిమగ్నమై ఉంటా. కళ్ళు మూసిన తెరిసిన ఒకటి
పైలోకాలు సంచరించడం, కళ్ళు తెరిస్తే భూమి మీద సార్ అంతా వైభోగం, రెండు బాగున్నాయి అనేది. అవునా మేడం అనేవారు. ప్రతిసారి ఆయన నోట్లోంచి ఒకటే, కంగ్రాట్స్ మేడం, అద్భుతం, వచ్చిన ప్రయాణంలో అద్భుతంగా ప్రయాణం చేస్తున్నారు, కానీ అండి బాగుంది అనేవారు. ఇంకా గురువు నుంచి అంతకన్నా ఏం కోరుతాం మనం? అందువలన అనుక్షణము ఎరుక, తెల్లవారు లెగిస్తే పడుకుంటే వరకు కూడా ఎరుకతో జీవించే శక్తి నాకు కావాలి. నేను ఒక ఆత్మ అనుకుంటే చాలు, ఎంతో అద్భుతం ఉంటుంది. ఈ దేహం అనే వాహనాన్ని ఆత్మ అనే డ్రైవర్ నడిపిస్తా ఉన్నారు. ఈ శరీరానికి శక్తి అవసరమే ఇస్తుంది. మనం చేసే పని చేస్తుంటే పంచభూతాలు పూర్వ వర్షం కురిపిస్తారు. నిజంగా దివ్యమైన వర్షం మనపై పడుతూ ఉంటుంది. ఆ సృష్టి ఏం ఆశించిస్తుంది? ఈ ఎండని, ఈ గాలిని, ఈ చలిని. కాలమానం చూడండి, చలికాలం వస్తుండే చలి ప్రారంభం, వర్షాకాలం వస్తే వర్షం, ఎండాకాలం వస్తే, అసలు ఎంత కరెక్ట్ గా సృష్టి, ఎంత అద్భుతం. మన శరీరంలో చూడండి, ఎంత యంత్రాంగం. సమయానికి ఆకలి వేయటము, ఆ సమయానికి హాయిగా నిద్ర పట్టటము, ఇవన్నీ ప్రాసెస్లు. అసలు ఇది టైం కూడా చేయలేదు, టైం కూడా మనం తిప్పబెడితే జరుగుతూ ఉంది సృష్టి. అందుకే మన లోపలే ఉందంటారు. ముక్కోటి దేవతలు మనలోకి ఉన్నారంటారు. మన గురువు గారు ఈ ప్రపంచమే మంద చేశారు, వసుదైక కుటుంబం చేశారు, మన జన్మ ధన్యం చేశారు. మన జన్మకి మనమే కర్త. లేదంటే మనం ఎంతసేపు బాగుంటే వాళ్ళకి మనం కారణం అంటాం, బాగోపోతే ఇంకొకరు కారణం అంటాం. ఎక్కువగా అదే కదా జరుగుతుంది. కానీ సారు దేనికైనా నీకు నువ్వే కారణం అని చెప్పారు. కష్టానికైనా, సుఖానికైనా, ఆనందానికైనా నీ జన్మ ఎలా ఉంటే దానికి కారణం నువ్వే, నీ జీవితానికి కారణం నువ్వే. ఇలాంటి విషయాలు మనకు తెలుసా అసలు? అరే నా మొగుడు వల్ల, లేకపోతే బిడ్డ వల్ల, లేకపోతే తల్లిదండ్రుల వల్ల, లేకపోతే ఇరుగు పొరుగు వల్ల, లేకపోతే లాల వల్ల, కీల వల్ల, ఇలా అనుకుంటూ ఉంటాం సహజంగా. కానీ గురువు ఎప్పుడు ఒకటే చెప్పారు, నీ జీవితానికి నువ్వే కారణం, నీ జన్మకి నువ్వే సృష్టికర్తవు. ఎంత అద్భుతము. దాని ద్వారా ఎంత జ్ఞానోదయం జరుగుతుందంటే ప్రతి దాన్ని కూడా మంచిగా తీసుకోగలుగుతారు, మంచిగా తీసుకోగలుగుతారు. గత జన్మలు ఉన్నాయో లేవో మాకు అనవసరం అంటారు ఎంతో మంది. కరెక్ట్, అది అందరికీ తెలియాలని లేదు. కానీ ఇప్పుడు పరిస్థితికి ఎలా జీవిస్తే మనం ఆనందంగా ఉంటామో అర్థమవుతుంది. ఏది లోపలికి తీసుకోకుండా ఉన్న పరిస్థితులు ఎదుర్కొని ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండడానికి సృష్టి ఎంత ఇస్తున్నందుకు ధన్యవాదాలని చెప్తూ విశ్వముతో, ఆ నేచర్తో మనం జీవించగలుగుతాం. ఇదే కదా ఇక్కడ కావాలి మనకి. ఇక్కడ ఈ శరీరంతో ఇప్పుడున్న జీవితాన్ని ఆనందంగా జీవించడం కావాలి. గత జన్మలు ఉన్నాయో లేవో అందరూ తెలుసుకోక్కర్లేదు, భవిష్యత్తు ఏంటో ఎవరు తెలుసుకోక్కర్లేదు, కర్మలు ఉన్నాయో లేదో కూడా ఎవరు తెలుసుకోక్కర్లేదు. ప్రస్తుత పరిస్థితికి నేను ఇలా ఉంటే ప్రశాంతంగా ఉంటున్నాను, ఈ వినకం ఉంటే ఆనందంగా ఉంటున్నాను, ఇవి చూస్తే అనుక్షణం ఆనందంగా ఉంటున్నాను, ఇది మాట్లాడితే ప్రశాంతంగా ఉండగలను, ఈ ఆహారం తీసుకుంటే శరీరం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడున్న ఈ పరిస్థితులన్నింటినీ స్వీకరిస్తూ ఇష్టంగా జీవించే శక్తి నాకు కావాలి. మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు ఆలోచన స్వీకరిస్తుంది. ప్రతిరోజు కొత్త కణజాలం పాజిటివ్ గా పుడుతుంది మన లోపల. మన శరీరం ఒక తేజోవంతం అవుతుంది, మన శరీరం ఒక శక్తి క్షేత్రం అవుతుంది. అయినా సరే ఏ నీరసమో ఉండొచ్చు, అయినా ఏదో రోగాలు ఉండొచ్చు, అయినా ఏదో సమస్యలు ఉండొచ్చు, అయినా ఎదుర్కొని నిలబడే శక్తి నీకు వస్తుంది. ఎందుకన్నా మనిషికి ఇక్కడ ఏం కావాలి? అది ఒక అద్భుతం అవుతుంది. అందుకే అనుక్షణము ఆ ప్రకృతి, అనంత విశ్వం, శూన్యము అందులోనే ఉందంత. మనకు అది కావాలి. ఓ ఆత్మ, ఈ దేహముతో ఇక్కడ ఇష్టంగా ప్రశాంతంగా జీవించే శక్తిని ఇయ్యమ్మ. దేహాన్ని ఆత్మగా సృష్టించుకుంది, మరి దేహాన్ని ఎవడు చూస్తాడు? ఆత్మే చూసుకోవాలి. ఈ విలువైన వాహనాన్ని ఆ డ్రైవర్కి తెలుసు, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చూసుకోవాలి. వాహనం విలువ డ్రైవర్కి తెలుస్తుంది.
అందువలన మన దేహంతో ఆత్మతో ఇక్కడ ఆనందంగా జీవించగలుగుతాము. అనుక్షణము ఆనందంగా ఇష్టంగా ప్రశాంతంగా జీవించగలుగుతాము. ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో. ఆ సృష్టితో లయమవటమే. ఎందరో చెప్తుంటారు, మేము మంచి చేస్తున్నాము, ప్రేమతో ఉంటున్నాము, వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నాము, వాళ్ళకి ఎంతో గైడ్ చేస్తున్నాము, వాళ్ళకి ఎన్నో ఇంత ప్రేమ లేదేంటి, ఇంత కఠినంగా ఉన్నారేంటి, ఇంకా ఇలాంటి పరీక్షలు పెడుతున్నారేంటి, ఇంతమంది శత్రువులు ఇక్కడ పట్టుకొని వచ్చామా, ఏం సుఖపడ్డానికి వచ్చాము, ఇక్కడ పుట్టిన కాంచి ఇప్పుడు వరకు కష్టమే అని చెప్తూ ఉంటారు. పత్రిసారి అనేవారు, పెద్ద పెద్ద ఆత్మలు ఎక్కడ భాష ప్రకారం కష్టాలు అనుకుంటారు, కానీ అనుభవ ధ్యానం ప్రక్షాళన చూసారా. ఉన్నతాత్మలు ఎప్పుడు కూడా భగవంతుడితో సమానం అనేవారు సార్. భగవంతుడు చూడండి, ఏ అవతారంలోనైనా ఒక ప్రభు చూడండి, ఒక దైవం చూడండి, ఒక బాబా చూడండి, ఎవరు ప్రశాంతంగా ఖాళీగా ఆహారం వెళ్ళలేదు. అందువల్ల ఉన్నతంగా ఎదిగిన ఆత్మలన్నీ కూడా ఇక్కడ ఛాలెంజెస్ తో వస్తాయి, వచ్చి ఇక్కడ ఎదుర్కొని ఉన్నతంగా సమస్థితిలో ఉండి మళ్ళీ వాళ్ళ లోకాలకి ఆ స్వర్గసీమలోకి చేరగలుగుతాయి. అది కారణజన్ముల యొక్క అద్భుతం. ఆ అద్భుతం ధ్యానం వల్ల మాత్రమే తెలుస్తుంది. అందుకే ధ్యానం ద్వారా జ్ఞానోదయము, ఎరుక. చూసారా, ఈ మాంసపిండం మంత్రపిండంగా మారుతుంది, ఈ మాంసపిండము శక్తి క్షేత్రంగా మారిపోతుంది. అందువలన మాస్టర్స్, ఈ ప్రపంచంలో భూమండలాన్ని మనం ఎక్కడున్నా ఒకటే స్థితి. ఈ దేహం అనే దేవాలయం ద్వారా మన జన్మ సార్థకం చేసుకుందాం, అనునిత్యం ఆనందంగా జీవిద్దాం. పరమ గురువులు ఎప్పుడు మనకు తోడుగా ఉంటారు. ఆ నక్షత్ర వాసులు, హాస్టల్ మాస్టర్స్, ఇలా ఎందరో మనకు తోడుగా ఉండి, అంటే ఒక మొక్కకి ఒక కొమ్మ పడిపోతుంటే దానికి ఏదైనా సపోర్ట్ ఇచ్చి ఎలా నిలబెట్టి మనం చూసుకుంటాము, అలాగే అనుక్షణం కూడా మనకి వాళ్ళు సపోర్ట్ ఇస్తూ గైడ్ చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటారు మాస్టర్స్. కాబట్టి అనుక్షణం అండగా ఉంటున్న పరమ గురువులందరికీ శతకోటి వందనాలు. మన జన్మ అద్భుతంగా సార్థకం చేసుకుందాం. ఉన్నంత వరకు హ్యాపీగా ఆనందంగా జీవిద్దాం. తెలిసిన విద్యని అవసరమైతే పంచుదాము, లేదా మౌనంగా మన ధ్యానంలో మనం ఉన్నతంగా ఎదిగి ఈ భూమిని స్వర్గసీమపై ఆనందంగా జీవించడానికి ఆ మాస్టర్స్ సాయం చేయాలని కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే.